నల్గొండ జిల్లా నకిరేకల్లో 10th ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ మేరకు డీబార్ అయిన విద్యార్థిని ఝాన్సీ తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. తన డీబార్ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్లో ఆమె కోరింది. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, నల్గొండ డీఈఓ, ఎంఈఓ, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా పేర్కొంది ఝాన్సీ. దీంతో ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక జిల్లాలోని శాలి గౌరారానికి చెందిన ఝాన్సీ లక్ష్మి 10th పేపర్ లీకేజీలో వ్యవహారంలో డీబార్ చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పరమేష్, ఇక పేపర్ లీకేజీలో డీబార్ అయినటువంటి ఝాన్సీ హైకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఏదైతే నకిరేకల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ అయినటువంటి ఘటనలో శాలిగౌరవరం మండల కేంద్రానికి చెందినటువంటి ఝాన్సీ లక్ష్మిని అయితే విద్యాధికారులు అయితే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని విషయంలో అనేక మార్లు తమకు న్యాయం చేయాలి, ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఏదైతే 10వ తరగతి పరీక్షలకు అనుమతించాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితులలో న్యాయం దక్కాలని చెప్పేసి హైకోర్టుకు చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్రతివాదులుగా విద్యాశాఖ అధికారులను, డిఈఓను వీళ్ళందరినీ కూడా చేరుస్తూ నాకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే ఝాన్సీ లక్ష్మి అయితే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా శాలిగౌరవరం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఝాన్సీ లక్ష్మి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతుంది. ఏదైతే 21న స్టార్ట్ అయినటువంటి పరీక్షలలో కొంతమంది ఆకతాయిలు చేసినటువంటి పనికి ఝాన్సీ లక్ష్మిని అయితే డిబార్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని మీద ఆమె న్యాయ పోరాటం కూడా చేస్తుంది. ఏదైతే నాకు సంబంధం లేనటువంటి విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేసి డిబార్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఆ నిందితులను కూడా అరెస్ట్ చేసి జైలు కూడా పంపించినటువంటి పరిస్థితులలో తమకు న్యాయం చేయాలని చెప్పేసి హైకోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి కూడా ఉంది. శాలిని, దీనిపై విద్యాశాఖ అధికారులు ఏమైనా స్పందించారా పరమేష్? ఇప్పటి వరకు అయితే విద్యాశాఖ అధికారులు అయితే ఎవరు కూడా స్పందించలేదు. కేసు అయితే విచారణలో ఉంది, పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఆ విచారణ అనంతరము నిజ నిజాలు తెలుస్తాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఇప్పటికీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే ఉన్నారో మొత్తం 11 మందిలో 6గురిని కూడా జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వారిని విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం 2 మైనర్లు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంతలోనే ఝాన్సీ లక్ష్మి తనకు ఏదైతే డిబార్ చేసిరో ఈ డిబార్ను రద్దు చేసి 10వ తరగతి పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులలో కోర్టు కూడా వీళ్ళకు ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో డిఈఓ కానీ, ఎంఈఓ కానీ, విద్యాశాఖ అధికారులకు కూడా ఏప్రిల్ 7వ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి ఏ కారణాల వల్ల ఈమెను డిబార్ చేశారు, దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులలో వచ్చే నెల 7వ తారీఖు రోజు విద్యాశాఖ అధికారులు వీటికి సంబంధించినటువంటి దాఖలు చేసినటువంటి పరిస్థితులలో విచారణ అనంతరం ఈ ఝాన్సీ లక్ష్మికి సంబంధించినటువంటి వివరాలను ఎగ్జామ్స్ కి అనుమతిస్తారా, లేకుంటే వచ్చే సంవత్సరం రాసుకోవడానికి వీలుగా ఏదైనా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారనే విషయాలు అయితే తెలియాల్సింది. శాలిని, థ్యాంక్ యూ పరమేష్.